నిన్నెవడో హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి వచ్చిండు సుఖ్వేందర్ సింగ్ అట. ఆయన వచ్చి మాట్లాడుకుంటూ తెలంగాణలో నిరుద్యోగం ఎక్కువ ఉంది, తెలంగాణలో ఉద్యోగాలు వస్తలేవంటుడు. ఆయన చెప్పింది ఒకటి మాత్రం నిజం, నిరుద్యోగం ఉన్నది కానీ కాంగ్రెస్ పార్టీలో పదవుల నిరుద్యోగం ఉన్నది. కాంగ్రెస్ పార్టీ నాయకులకు మీకు పదవులు రాలేదని నిరుద్యోగం ఉన్నది తప్ప ప్రజల్లో లేదు. నిజంగా చెప్పాలంటే కాంగ్రెస్ పాలనలో 10 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో వాళ్ళు ఇచ్చిన ఉద్యోగాలు కేవలం 24,000 మొత్తం ఆంధ్రప్రదేశ్లో. మొత్తం ఆంధ్రప్రదేశ్లో 10 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఇచ్చిన ఉద్యోగాలు 24,000. అందులో మన తెలంగాణకు వచ్చినాయి 6,000. మీ 10 ఏళ్లలో మీరు ఇచ్చినవి 6,000 ఉద్యోగాలు. కానీ ఇలా కేసీఆర్ గారి పాలనలో పోయిన 5 ఏళ్లలో 1,52,000 ఉద్యోగాలు ఇచ్చాం. ఈ 5 ఏళ్లలో 80,000 ఉద్యోగాలకు ఇప్పుడు నియామకాలు జరుగుతున్నాయి. నిన్నగాక మొన్న మా వైద్య ఆరోగ్య శాఖలో 2,000 మంది డాక్టర్లకు ఉద్యోగాలు ఇచ్చాం. అంటే ఇవాళ ఉద్యోగాలు ఇస్తున్నది మన ప్రభుత్వం. ఇలా ఐటీ రంగంలో పరిశ్రమల్లో అద్భుతంగా దూసుకుపోయి 17 లక్షల ఉద్యోగాలు ఇవాళ ప్రైవేట్ రంగంలో కల్పించింది మన బీఆర్ఎస్ ప్రభుత్వం. పాపం ఆ హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి తెలుసుకోవాలి, నీ హిమాచల్ ప్రదేశ్కి వెళ్ళి పొట్ట చేత పట్టుకొని ఇవాళ అనేక మంది మా హైదరాబాద్లో వచ్చి బతుకుతున్నారు, మా తెలంగాణకు వచ్చి బతుకుతున్నారు. నీ దగ్గర నిరుద్యోగం ఉన్నది, నీ ఇల్లు నువ్వు చక్కగా చూసుకో. నువ్వు మా దగ్గర వచ్చి నీతులు చెప్పుడు కాదు, నేర్చుకొని పోయి నీ హిమాచల్ ప్రదేశ్లో నీ ప్రజలకు సేవ చేయి, కనీసం వాళ్ళైనా బాగుపడతారు. ఇవాళ వాళ్ళు ఇంకా మాట్లాడతాడు ఆయన. నిన్న మాట్లాడుకుంటూ వాళ్ళు ఏమంటున్నారంటే మా పాలన తెస్తాం. కాంగ్రెస్ వాళ్ళట వాళ్ళ 10 ఏళ్ల పాత పాలన తెస్తారట. అంటే మీ పాలన తెచ్చుడంటే ఏంది నాయన? మా అక్క చెల్లెలు మళ్ళీ బిందెలు పట్టుకొని మిర్యాలగూడల రోడ్ల మీదకి రావాలనా? మా అక్క చెల్లెలకు మంచినీళ్ళు లేక బిందెలు పట్టుకొని ట్యాంకర్ల వెనుక ఉరకాలనా? బోరింగులు కొట్టి చేతులు నొప్పి పెట్టాలనా? మా రైతులకు మళ్ళా మున్పటి లెక్క మీ కాంగ్రెస్ హయాంలో ఇచ్చినట్టు 7 గంటల కరెంట్ ఇస్తారా? పొద్దుందాకా 3 గంటలు, దొంగ రాత్రి 4 గంటలు, కాలిపోయే మోటార్లు, పేలిపోయే ట్రాన్స్ఫార్మర్లు, ఎండిపోయే పంటలు. మీ పాలన అంటే అది తీసుకొస్తారా అని నేను అడుగుతా ఉన్నా కాంగ్రెస్ నాయకులను. ఏంటిది మీ పాలన? మీ పాలనలో పోలీస్ స్టేషన్ల ముందు ఎరువు బస్తాలు పెట్టి ఒక్కొక్క బస్తా కోసం చెప్పులు లైన్లో పెట్టుకొని ఎరువు బస్తాల కోసం రైతులు ఇబ్బందులు పడ్డ పాలన తీసుకొస్తారా? ఎరువు బస్తాల కోసం వచ్చిన రైతుల మీద లాఠీ చార్జీలు చేసిన రోజులు మర్చిపోతున్నామా? మీ పాలన అంటే ఏంది? మీ పాలన అంటే కరెంటు కష్టాలు, ఎరువు బస్తాల కోసం కష్టాలు, నీళ్లు లేక రైతులకు కష్టాలు, మంచినీళ్లు లేక అక్కా చెల్లెళ్ళకు కష్టాలు. మీ పాలన అంటే ఏంటిది అని నేను అడుగుతా ఉన్నా. అంటే 2,000 పింఛన్ తీసేసి మళ్ళీ 200 రూపాయలు గిట్ట తెస్తారా మీ పాలన అంటే? మీరు 200 ఇస్తే ఇలా కేసీఆర్ 10 అంతలు పెంచి 2,000 చేసిండు. మా పాలన తెస్తామంటే 200 గిట్ట చేస్తారా? మా రైతులకు రైతు బంధు, రైతు బీమాను మా రైతుల గిట్ట దూరం చేస్తారా అని నేను అడుగుతా ఉన్నా. ఏంది మీ పాలన అంటే? ఇలా మీ పాలన బాగలేదు కనుకనే ఇలా కేసీఆర్ గారిని అద్భుతంగా 2 సార్లు తెలంగాణ ప్రజలు గెలిపించిండ్రు. 3వసారి కూడా ముమ్మాటికి వచ్చేది బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతాడు. ఈ నల్గొండ జిల్లాలో ఇంతమంది నాయకులు, ఒక్క మెడికల్ కాలేజ్ అని వచ్చినాదే? ఎందుకో దేకపోయింది. జానారెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, కోమటిరెడ్డి గారు, ఇంతమంది నాయకులున్నా పేదల కోసం ఒక్క మెడికల్ కాలేజ్ ఎందుకు తేలేదు అని నేను అడుగుతా ఉన్నా. ఇలా మా జగదీశ్ అన్న నాయకత్వంలో నల్లగొండకొక్కటి, సూర్యాపేటకొక్కటి 2 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు తెచ్చిన ఘనత ఇవాళ కేసీఆర్ది, బీఆర్ఎస్ ప్రభుత్వంది. మీతో ఎందుకు కాలే? ఇలా మెడికల్ కాలేజీలు తెచ్చినాం. అరే బత్తాయి మార్కెట్ కావాలి నల్లగొండలు అంటే కూడా మీతో శాత కాలే. కానీ ఇలా నల్లగొండలో బత్తాయి మార్కెట్ తెచ్చినాం, నకరేకల్లో నిమ్మకాయ మార్కెట్ తెచ్చినాం. ఇవాళ రైతాంగానికి అనేక లిఫ్ట్ ఇరిగేషన్లు పెట్టి సాగునీరును అందుబాటులోకి తెచ్చినాం. ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాటలు ఎక్కువ. ఇవాళ ఎన్ని బస్తీ దవాఖానాలు, ఎన్ని పల్లె దవాఖానాలు, ఇవాళ ఎన్ని 100 పడకల ఆసుపత్రులు. మొన్న నకరేకల్ ఎమ్మెల్యే గారు అడిగితే అక్కడ 100 పడకల ఆసుపత్రి, తుంగతుర్తిలో 100 పడకల ఆసుపత్రి, భువనగిరిలో ఇవాళ ఆసుపత్రి విస్తరణ జరుగుతుంది, ఆలేరులో 100 పడకల ఆసుపత్రి ఇచ్చినాం, సాగర్లో ఆసుపత్రిని అభివృద్ధి చేయడానికి నిధులు ఇచ్చినాం. ఇవాళ ఏ నియోజకవర్గంలో చూసినా ఇవాళ బ్రహ్మాండంగా డెవలప్ అవుతా ఉంది. ఒకనాడు
మొత్తం తెలంగాణలో 17,000 పడకలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉంటే ఈరోజు 50,000 పడకలకు దాన్ని పెంచుకోవడం జరుగుతూ ఉంది. ఎక్కడ 17,000, ఎక్కడ 50,000 పడకలు. మీ 60 ఏళ్లలో 17,000 పడకలు, కానీ కేసీఆర్ గారి 9 ఏళ్లలో దాన్ని 50,000 పడకలకు పెంచినటువంటి ఘనత. ఆనాడు మీ 20 ఏళ్లకు ఒక్క మెడికల్ కాలేజీ తెస్తే ఇవాళ పోయిన సంవత్సరం 8 మెడికల్ కాలేజీలు, ఈ విద్యా సంవత్సరం 9 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రారంభించబోతా ఉన్నాం. ఇలా కార్యకర్తలు మా భాస్కర్ రావు గారు అన్నట్టు ఖచ్చితంగా నల్లగొండ జిల్లా టీఆర్ఎస్ పార్టీకి కంచుకోట. ఎవడెన్ని మాట్లాడినా ఖచ్చితంగా 12కు 12 స్థానాలు నల్లగొండలో ఎగిరే జెండా గులాబీ జెండానే. ఓ ఇంతగానే మాట్లాడుతున్నారు కాంగ్రెస్ వాళ్ళు. మొన్న మునుగోళ్ళు ఏమైంది? బొక్కబోర్ల వల్లే వీళ్ళు డిపాజిట్ జప్తు అయిపోయింది. నిన్నగాక మొన్న మునుగోడులో డిపాజిట్ పోయింది కాంగ్రెస్ పార్టీది. వీళ్ళు ఇంకా ఇవాళ మేమేందో వస్తామంటారు. అసలు కాంగ్రెస్ పార్టీకి 40-50 సీట్లలో క్యాండిడేట్లే లేరు, వాళ్ళకు మనుషులే లేరు. ఇంకా మేము అధికారంలోకి వస్తాం, మేము వస్తున్నామని మాట్లాడితే అది మేకపోతు గాంభీర్యం, ప్రగల్భాలు పలకడం, పగటి కలలు గరడం తప్ప మీరు ఎన్ని అబద్ధాలు చెప్పినా, ఎన్ని గోబల్స్ ప్రచారం చేసినా ఖచ్చితంగా మూడోసారి వచ్చే ప్రభుత్వం మన బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుంది. కేసీఆర్ గారే ముఖ్యమంత్రి అవుతారు. మరి కార్యకర్తలు మనం కూడా అందరం కూడా కలిసి పనిచేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.